వెల్కమ్ టు 5D మీడియా. దీనికి ముందు వీడియోలో నేను రిషికొండ గురించి ప్రజావేదిక కూల్చివేతల గురించి ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని బాగా ఆదరించారు. ఆ వీడియో కింద ఒక ఆయన కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఆధారంగా నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేను ఆ కామెంట్ చేసిన వ్యక్తికి కూడా రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. దీని మీద నేను ఒక వీడియో చేస్తాను. ఆయనకి కామెంట్ రూపంలో ఆ కామెంట్కి రిప్లై ఇచ్చిన తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆయన ఇచ్చిన కామెంటు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. దాంట్లో వాస్తవం ఉందని అనిపించి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆయన చేసిన కామెంట్ ఏంటంటే ఆయన ఇంగ్లీష్లో కామెంట్ చేశాడు. మీకు తెలుగులో అర్థం అవుతుందని చెప్పి తెలుగులో చెప్తున్నాను. ఆ కామెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజావేదికను కూల్చివేశారు కదా, ఇప్పుడు ఆ శిథిలాలు అక్కడే ఉన్నాయి. ఆ ప్రజావేదిక ఉన్న ప్రదేశంలోనే ఆ శిథిలాలన్నీ అక్కడే ఉన్నాయి. వాటిని ఆయన ఏం చెప్పాడంటే సలహా నాకు, ఏమండి ఇప్పుడు సిబిఎన్ గారు ఖచ్చితంగా ఈ ప్రజావేదిక యొక్క శిథిలాలని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందుకి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి ఇంటికి దగ్గరలోకో లేదా ఇంటికి ఆపోజిట్లో ఏదన్నా మన ప్రభుత్వ స్థలం ఉంటే వీటిని అక్కడికి షిఫ్ట్ చేసి డైలీ ఆయన ఈ శిథిలాలను చూసేటట్లుగా మనం ఏర్పాటు చేస్తే, రోజు ఆయన ఉదయం లేకంగానే లేదా బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఈ శిథిలాలను చూసినప్పుడు ఆయనలో ఒక పశ్చాత్తాపం కలిగి ఫ్యూచర్లో ఇలాంటి పని చేయకూడదు అని ఏమన్నా ఆయనలో మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇదేదో నాకు దీంట్లో పాయింట్ ఉందనిపించింది. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా మనం దీన్ని తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు హౌస్ ముందుకు డంప్ చేసినా, హౌస్ ముందుకు షిఫ్ట్ చేసినా, ఇది మళ్ళీ ఆయన ఏదో వేధించినట్లుగా, అంటే ప్రభుత్వం ఆయన ఏదో వేధిస్తున్నట్లుగానో లేకపోతే ఆయన ఇబ్బంది పెడుతున్నట్టుగానో ఆయన అభిమానులందరూ ఆలోచించే అవకాశం ఉంటుంది. ఆయన అభిమానులందరికీ బాధ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వేధింపులకు గురి చేసే ప్రభుత్వం కాదు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రభుత్వానికి కానీ నా సలహా ఏంటంటే, ఇప్పుడు ఈ కామెంట్ చేసిన వ్యక్తి చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు పెట్టమంటున్నాడు. అదేంటంటే అది వేధించినట్టు ప్రతీకార చర్య లాగా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. ఇక ఆయన మారతాడా లేదా అనేది ప్రజలు ఓటు రూపంలో ఆయనకి తీర్పిచ్చారు. పైకి ఆయన ఈవీఎంలో అది ఇదని చెప్తున్నా కూడా ఆయన మనసాక్షికి తెలుసు కదా ఆయన ఎందుకు ఓడిపోయాడు అనేది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆయన ఇంటి ముందుకు దీన్ని మార్చే కన్నా ఈ శిథిలాలని ఇప్పుడున్న ప్రజావేదిక యొక్క శిథిలాలు ప్రైవేట్ స్థలంలో మనకు ఉంటే, అంటే గవర్నమెంట్ స్థలం కాకపోయి ఉంటే వెంటనే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఈ ప్రజావేదిక శిథిలాలని అమరావతి నగరానికి ఎంట్రన్స్లో ఒక ప్రభుత్వ స్థలాన్ని కొంత కేటాయించి అక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా, అంటే ఈ శిథిలాలన్నీ అక్కడికి తరలించి దానికి ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసి, అంటే ఆ శిథిలాలు మళ్ళీ ఆళ్ళు ఎత్తుకుపోకుండా ఆ శిథిలాలన్నింటికి సెక్యూరిటీ లాగా ఏర్పాటు చేసి మీరు అక్కడ కనుక వీటిని ఉంచినట్లయితే అందరికీ, అంటే ఇప్పుడు ఫ్యూచర్లో అధికారంలో చేపట్టే వాళ్ళకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి లేదా ముఖ్యమంత్రులకైనా మినిస్టర్లకైనా కూడా ఈ శిథిలాలను చూసినప్పుడల్లా ఒక గుర్తు రావాలన్నమాట. మనకు అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి మనం విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ప్రజలు మనని అధికారంలో నుంచి దించేస్తారు, దారుణాతి ఘోరమైనటువంటి పరాభవాన్ని కలిగిస్తారు అనేది వాళ్ళకి గుర్తు రావాలి. ఈ శిథిలాలను చూసినప్పుడు వాళ్ళకి గుర్తు వచ్చిస్తుంది అనమాట. ఇట్లా ఇప్పుడు దీనికి ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్తే విజయవాడ రైల్వేస్ వాళ్ళు వాడినటువంటి ఇంజిన్, స్టార్టింగ్లో ఎప్పుడో వాడినట్టు ఇంజిన్ని బయట డిస్ప్లేకి ఉంచుతారు. దాని ఉద్దేశం ఏంటంటే మనం ఈ ఇంజిన్ స్థాయి నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాము అనేది హిస్టరీ అనేది భద్రపరచడం అనమాట. ఆ హిస్టరీ భద్రపరిస్తే ఏమవుతుందంటే తర్వాత తరాల వరకు అదొక దాన్ని చూసినప్పుడు వాళ్ళు కూడా ఇంత డెవలప్ అయ్యాం, ఇలా ముందుకు వెళ్తున్నాం అని చెప్పి ఒక లెసన్ లాగా ఉపయోగపడుతుంది. అట్లాగే మన దేశాన్ని పరిపాలించిన రాజులు, మంచి రాజులు, చెడ్డ రాజులు, అంటే అద్భుతంగా పరిపాలించిన రాజుల యొక్క చరిత్ర కొన్ని మ్యూజియంస్లో కొన్ని చోట్ల భద్రపరిచారు. అట్లాగే తుగ్లక్లాగా వ్యవహరించిన రాజుల చరిత్రలు కూడా భద్రపరిచారు. కాబట్టి ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ శిథిలాలని మీరు అనవసరంగా వేస్ట్ చేయకుండా ఈ శిథిలాలన్నిటితో కనుక ఒక ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేసి అమరావతి నగరంలోకి ఎంటర్ అయ్యే ముందు దీన్ని ఏర్పాటు చేసినట్లయితే ఫ్యూచర్ తర్వాత తరాలు పిల్లలు అందరూ ఖచ్చితంగా అడుగుతారు ఇది ఏంటి అని. అడిగినప్పుడు దానికి సంబంధించిన వివరాలు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆ వివరాలు తెలియపరుస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే అలా తెలియపరచడం వల్ల ఫ్యూచర్లో అధికారం చేపట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా అధికారం ఉంది కదా అని ఇలా విచ్చలవిడిగా ప్రవర్తించుకోకుండా కొంత గ్రౌండ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. మరి మనకు అధికారం వచ్చింది కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అనే భావనకి వెళ్లకుండా ఈ శిథిలాలు అన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా విన్నపం ఏంటంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు చూస్తారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వారు చూస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చూస్తారా, ఎవరు చూస్తారా అని నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఎవరన్నా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ ఐడియాని కొంచెం ప్రభుత్వ పెద్దలకి చేరవేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దీంట్లో పాయింట్ ఉంది.
ఖచ్చితంగా ఇది ఒక గుణపాఠం లాగా, అంటే రాబోయే రోజుల్లో అధికారం చేపట్టే వాళ్ళకి, అంటే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలుగా గెలుపొందే వాళ్ళకి ఈ శిథిలాలను చూపిస్తే అది ఒక గుణపాఠం లాగా పనిచేస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళకి అధికార మతం తలకెక్కకుండా కొంచెం ప్రజలకు విలువిచ్చి, అంటే ఓటేసే వరకు ప్రజలను బతిమలాడతారండి. ఓటేసిన తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టారాజ్యం. అప్పుడు ఏమవుతుందంటే ఓటు విలువ తెలిసిన వాళ్ళు, అంటే ఓటు వేసే వరకే ఓటు విలువ తెలిసినట్టు ప్రవర్తిస్తారు వాళ్ళు. ఓటేసి అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. కాబట్టి ఏంటంటే దీన్ని, ఈ శిథిలాలను చూపిస్తే వాళ్ళు ఓటు వేసిన తర్వాత 5 సంవత్సరాలు కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆ ప్రజలతో జాగ్రత్తగా ప్రవర్తించడం, ఇలాంటి విపరీత నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ శిథిలాలను కనుక మీరు ఒక ఎగ్జిబిషన్ లాగా అమరావతి ఎంట్రన్స్లో ఏర్పాటు చేయండి. అట్లాగే ఓన్లీ ఏర్పాటు చేసి వదిలేస్తే కాదు, మళ్ళీ తర్వాత ప్రభుత్వాలు ఎప్పుడన్నా ఏదన్నా ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని తీసివేసే అవకాశాలు ఉంటాయి. అట్లా కాకుండా దీని వారసత్వ సంపద కింద గుర్తించి దీనికి ఒక ప్రత్యేక చట్టం చేసి దీనికి చట్టబద్ధత కల్పించి మీరు అమరావతి నగరం ఎంట్రన్స్లో దీన్ని ఏర్పాటు చేయండి. ఈ ప్రభుత్వం, అంటే గతంలో ఒక ప్రభుత్వం ఏర్పడింది, ఆ ఏర్పడిన ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రవర్తించి 5 సంవత్సరాల తర్వాత అధికారం కోల్పోయాడు. కాబట్టి అమరావతి ఇంకా ఫాస్ట్గా డెవలప్ అవ్వాల్సింది ఒక 5 సంవత్సరాలు లేట్ అయింది అనేది తర్వాత తరాలకు తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ శిథిలాలని తీసేసి అక్కడ నుంచి తరలించేయకుండా శిథిలాలని అమరావతి ఎంట్రన్స్లో ఒక ప్రదేశాన్ని, ఒక ప్లేస్ని కేటాయించి అక్కడ ఎగ్జిబిషన్ రూపంలో పెట్టవలసిందిగా నా మనవి. అంటే నా సబ్స్క్రైబర్ కామెంట్ రూపంలో తెలియజేసింది ఏంటంటే వీటిని జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు తీసుకెళ్లి డంప్ చేయాలని చెప్పారు ఆయన. కాకపోతే ఆయన చెప్పిన దాంట్లో కొంత ఎమోషనల్గా చెప్పారు ఆయన చెప్పిన దాంట్లో కూడా తప్పేం లేదు. నా అభిప్రాయం కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు కలిగి ఉంటే ఈ ఐడియాను కూడా ప్రభుత్వానికి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. జై హింద్.